లార్డ్ ఈరోజు దేవుని వాగ్దానంగా అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 21వ వచనాన్ని చూసుకున్నాం. ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయు వారందరూ రక్షణ పొందుదురు అని దేవుడు చెప్పుచున్నాడు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసే ప్రతి వ్యక్తి కూడా రక్షింపబడతాడు. హల్లెలూయా. మరి రక్షణ పొందుకొని నిత్య జీవానికి వెళ్తాడు, పరలోకానికి వెళ్తాడు. నేను పాపినండి, పనికిరాని వ్యక్తినండి, నన్ను ఎవరు ప్రేమించట్లేదండి, నేను ఇంకా బ్రతకడం వేస్ట్ అండి, నాకు రక్షణ లేదండి, నన్ను ఎవరు కూడా రక్షించలేరని అనుకోవద్దు. నీ త్రాగుడు నుంచి, నీ వ్యసనముల నుంచి ప్రభువు విడిపిస్తాడు. నీ చెడ్డ అలవాట్లు దూరం అవుతాయి. నీకున్న ఆ కోరికలు అవన్నీ కూడా దేవుడు తీసేస్తాడు. మంచి తలంపులు నీకు అనుగ్రహిస్తాడు. పాజిటివ్గా ఆలోచించే విధంగా దేవుని వాక్యం నిన్ను రూపాంతరపరుస్తుంది. సో డోంట్ వరీ, దేవుడు నిన్ను రక్షిస్తాడు. ప్రభు నామమును బట్టి నువ్వు ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. దేవుడు నిన్ను రక్షించాలన్నా, స్వస్థపరచాలన్నా, మంచి అభివృద్ధిని, ఐశ్వర్యాన్ని ఇవ్వాలన్నా, ఈ లోకంలో ప్రభుకు సాక్షిగా బ్రతికి పరలోకం వెళ్ళాలి, నిత్య జీవం వెళ్ళాలన్నా, నరకానికి నేను వెళ్ళొద్దండి, పరలోకానికే వెళ్ళాలి అన్న కోరిక నీలో ఉంటే నీవు ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. ఎలా ప్రార్థన చేయాలి? యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేయాలి. ప్రభువా, పరలోకపు తండ్రి, నన్ను రక్షించండి, కాపాడండి, సహాయం చేయండి అని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి అని నువ్వు చెప్పగలిగితే